నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ నేను సునీల్ మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ పతకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని కేసీఆర్ హయాంలోనే నియంతృత్వ పాలన జరిగిందన్నారు ధరణి ముసుగులో రైతు బంధు ద్వారా బీఆర్ఎస్ బడాబాబులు ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు అధికారం కోల్పోయాక అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ నిన్న కేసీఆర్ మాట్లాడింది కానీ ఈ జిల్లా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడింది ఆశ్చర్యపోతా అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా ఎస్ఎల్బీసీ చేసిండ్రా మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు ఏందో మా అర్థం కాదు నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్ కాంగ్రెస్ విలన్ అంటావా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి తెలంగాణ ఇచ్చినావు 15 నెలల 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు సగం మంది జైళ్ళలో ఉన్నారు సగం మంది అమెరికాలో ఉన్నారు ఎవరెక్కడ దాచుకున్నాడో తెలియడు వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది మాకు మొత్తం దోసుక తిన్నారు మీ ఉద్యోగాల జీతాలు ఒకటోసారికి ఇచ్చిందా ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఫస్ట్కి ఇచ్చిండ్రా పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా మీ వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా ఎవరు చేసిను దళితులు ముఖ్యమంత్రి చేస్తా కేజీ టు పేజీ అని డబుల్ బెడ్రూమ్ అని ఇట్లా మేము కూడా అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే కానీ మేము అబద్ధాలు చెప్పాం చేసేదే చెప్తాం చెప్పింది చేస్తాం రెవెన్యూ గ్రామాలలో ఉండే రెవెన్యూ ఉద్యోగ వ్యవస్థ అది విఆర్ఓ వ్యవస్థని టోటల్ గా ఆనాటి పెద్దలు తీసేశారు వారి స్వార్థం కోసమే తీసేశారు విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు కొద్దిగా ప్రజలకు మెరుగైన సేవలుండి అది తీసేసిన తర్వాత టోటల్ గా భ్రష్టు పట్టింది నాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు తెచ్చిన మాట వాస్తవం చిలక నీకు తోడు ఎవరనే మాదిరిగా పాపం కవిత ప్రజల్లో బజగోమైంది అనే మాదిరిగా హరీష్ రావు ఇద్దరు ముఖాలు వాడిపోయి ఉన్నారు కారణం మీద అయ్యా కొడుకుల ఫోటోనే పెట్టుకున్నారు పాపం వీళ్ళు ప్రజలు మర్చిపో ఉద్యమకారులు మర్చిపో కానీ కుటుంబంలో వీరిని కూడా గుర్తించలేని పరిస్థితి నీకు వాళ్ళు కూడా సేవ చేశారు కదా కేటీఆర్ కన్నా ముందు హరీష్ రావు నీతో ఉన్నాడు కదా ఎవరి కోసం మీటింగ్ పెట్టారు ఎవరి నిర్వాహకం కోసం ఎవరి ప్రాబల్యం కోసం ఇంకా కుటుంబ తపన తప్ప ప్రజల గోడు పట్టనే పట్టదు మీ మాటలు విన్న తర్వాత అసహ్యం వేసే విధంగా ఉంది నిజం చెప్పాలా ఏం జరుగుతుందో మీరు వదిలిపెట్టారు పోలీసులు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని నడపడం రావటం లేదండి ప్రభుత్వాన్ని నడపడం రావటం లేదంటే ఏంటి మీలాగా ఫామ్ హౌస్ లో కూర్చొని అక్కడికే డీజీపీని అక్కడికే చీఫ్ సెక్రటరీని అక్కడికే ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించి మాట్లాడటం ప్రభుత్వాన్ని నడపటమా నేను చెప్పినట్టు ప్రజల తరపున విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అనుకూలంగా పరిపాలన నడపటమా వయసులో పెద్దవాళ్ళు ఆచి తూచి మాట్లాడండి చరిత్ర గల్ల రాహుల్ గాంధీ కుటుంబము చరిత్ర గల్ల ఒక కుటుంబం గురించి మాట్లాడి మీరు ఉన్న కొద్ది పేరు కూడా చెడగొట్టుకోకండి రాష్ట్ర విభజన కావాలని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసిన రోజులు మర్చిపోయినవా రాహుల్ గాంధీ కుటుంబానికి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కన్విన్స్ చేయాలని మీరు తిరిగిన రోజులు మర్చిపోయినవా నెల ఢిల్లీలో కూర్చొని ఎట్లయినా సరే ఆ కుటుంబాన్ని ఒప్పియాలని ఆ రోజులు ఎక్కడ పోయినాయి మరి ఆ రోజు డూప్లికేట్ అని యాదికి రాలేదా